హాయ్, వసుంధరా వంటింటికి స్వాగతం. వసుంధరా వంటింట్లో ఈరోజు నేను నాటు పుట్టగొడుగుల కర్రీ చూపిస్తాను. నాటు పుట్టగొడుగులు అంటే ఒరిజినల్ మష్రూమ్స్ కర్రీ. ఈ పుట్టగొడుగులు మార్కెట్లో దొరుకుతాయి. మార్కెట్ నుంచి తెచ్చుకొని కొంచెం వాటర్లో శుభ్రం చేసుకోవాలి. కొంచెం ఆగంగా ఉంటాయి. ఆ వాటర్ వేసి ఒక పావు గంట నానబెట్టి 2-3 సార్లు వాష్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తాయి. గిన్నె స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయింది. కొంచెం జీరా వేద్దాము, ఉల్లిపాయలు వేసేద్దాము. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. 2-3 సార్లు అన్నా తిప్పుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసుకుందాం. 2 పచ్చిమిర్చి చీలికలు చేసి వేసాను. 1 స్పూన్ పసుపు వేసాను. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఇంకా అడుగంటకుండా దీన్ని తిప్పుకుంటూ ఉండాలి. ఇంకా వేగిపోయిన తర్వాత మష్రూమ్స్ కూడా వేసేసుకోవాలి. వేసిన తర్వాత వాటర్ వచ్చే వరకు కొంచెం తిప్పుతూ ఉండాలి. వాటర్ వస్తాయి. 2 స్పూన్లు సాల్ట్ వేసాను. 2 స్పూన్లు కారం వేసుకున్నాను. తర్వాత అట్లా కలిపెట్టుకుని 2 గ్లాసులు వాటర్ వేసేసుకున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని బాగా ఉడికించుకోవాలి నీరంతా పోయే వరకు. నాటు పుట్టగొడుగుల కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేసి కింద కామెంట్స్లో చెప్పండి.